హాయ్ అండి, నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారండి అందరూ? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగుండాలని, బాబా గారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి బుధవారం నైట్ రోజున వీడియో అన్నమాటండి. బుధవారం నైట్ నుంచి మార్నింగ్ నేను పూజ చేసుకునేంత వరకు వీడియో అయితే షూట్ చేసాను అనమాటండి. అదే మీకు ఈరోజు చూపిస్తున్నాను అనమాటండి. మేము షాప్ నుంచి వచ్చేటప్పటికి 9 అలా అయిపోయిందండి. మేము షాప్ కట్టేసి మా వారిని ఇద్దరం కలిసే వస్తాం అన్నమాట ఇంటికి. ఈలోపు ఈవినింగ్ వచ్చి పిల్లల్ని అయితే మళ్ళీ వచ్చి తీసుకుని ఎవరో ఒకరు వస్తాం అన్నమాట. ఈవినింగ్ అయితే ఆయన నేను ఎవరో ఒకరు వచ్చి మళ్ళీ తీసుకుని షాప్కి వెళ్ళిపోతాం అన్నమాట. షాప్ దగ్గరే చదివిస్తానండి పిల్లల్ని కూడా. ఇంట్లో ఏం కాదు, ఒక్కొక్క రోజు అయితే ఇంట్లో చదువుతారు కానీ మ్యాక్సిమం అయితే షాప్లోనే చదివిస్తాను అన్నమాట. ఆ తర్వాత ఇంటికి వచ్చాక అయితే మట్టుకి ఇట్లాగా ఉప్మా తాలింపేసేద్దాం, తొందరగా అయిపోయే టిఫిన్ ఏంటంటే ఉప్మాయే అనుకుంటాం కదా అందరూనే. నేను కూడా అందుకనేసి ఉప్మా అయితే తాలింపు పెట్టేసాను అనమాట అండి. వాటర్ కొంచెం ఎక్కువ అయిపోయినట్టుందండి. కొంచెం ఉప్మా అయితే మట్టి కొంచెం పలుచగా వచ్చింది. ఒక్కొక్కరు ఒకలా చేస్తారు కదా, కొంతమంది గట్టిగా ఇష్టం, కొంతమందికి పలుచగా ఇష్టం. మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉంటేనే బాగుంటుంది ఉప్మా అయితే మట్టుకండి. ఈ కరాచీ ఉప్మా వచ్చి పెసరట్లో కల్లా అయితే కొంచెం పలుచగా ఉన్నా బాగుంటుంది. తర్వాత అయితే ఇది ఉప్మా తాలింపు పెట్టేసి, రేపు లక్షవారం కదా పూజ చేసుకుంటాను కదా అనేసి ఇల్లు అయితే మట్టుకి శుభ్రంగా మాపది పెట్టుకుని ఇల్లంతా మొత్తం అంతా టేబుల్ ఇవన్నీ అయితే మట్టుకి క్లీన్ చేసుకుంటాను అనమాట అండి. బుధవారం నైట్ అన్నా క్లీన్ చేసుకుంటాను, లేదంటే లక్షవారం మార్నింగ్ అన్నా క్లీన్ చేసుకుంటాను అనమాట అండి. అలాగే ఈరోజు కూడా చాలా పని ఉందండి. మార్నింగ్ అయితే ఇలాగ వెన్నపూస చేసి పక్కన పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట అండి. వెన్నపూస అయితే నేను మిక్సీలో వేసేస్తానండి, బాగా వస్తుంది మిక్సీలో. మేగడ మిక్సీలో వేసేస్తే వెన్నపూస బాగా వస్తుంది అన్నమాట. కొద్దిగా ఉంటే అది కూడా స్టవ్ మీద పెట్టేసాను అనమాట, ఈలోపు అవుతుందిలే అనేసి. తర్వాత అయితే ఉప్మా అయిపోయింది, మేము తినేసి పిల్లలకి అయితే తినిపించేసండి. పిల్లల్ని మా వారిని అయితే మట్టుకు లోపలికి గదిలోకి అయితే వెళ్ళిపోమన్నా అనమాట అండి. తర్వాత ఇవైతే 2 days బట్టలు అనమాట అండి. మడత పెట్టలేదు, అలా వదిలేసాను. ఇవి కూడా లోపల వేసేసి వదిలేసాను అనమాట అండి. ఈ మధ్యలో ప్యాంట్ షర్ట్లు అయితే అసలు హ్యాండ్ వాష్ చేయాలి కదా అనేసి ప్యాంట్ షర్ట్లు అసలు నానబెట్టలేదు అనమాట, అలా వదిలేసాను. ఆ ముందు రోజు అయితే ఇవన్నీ కూడా నానబెట్టి బ్రష్ కొట్టి వేస్తాను అనమాట మిషన్లోనే. అందుకని చాలా పని కింద ఉంటుంది అన్నమాట నాకు ఈ ప్యాంట్ షర్ట్లు ఇవన్నీ కూడా. పిల్లలవి కొంచెం మంచి బట్టలు లాంటివి ఇలాంటివన్నీ కూడా అయితే చేతితోటి ఉతుకుతానండి. నా టాప్స్ ఇవన్నీ కూడా అయితే చేతితోటే ఉతుక్కుంటాను అనమాట అండి, మిషన్లో వేయనమాట అసలు. టాప్స్ మిషన్లో వేస్తే తొందరగా పాడైపోతాయండి, షింక్ అయిపోవడం, కలర్ షేడ్ అయిపోవడం, ఇలాగా బాగోమాట. హ్యాండ్ వాషే బాగుంటాయి ఈ బట్టలన్నీ కూడా. మనం బట్టలు ఎంతలాగా కొనుక్కున్నా అండి, వాడిని వాడే విధానం ఉంటేనే మంచిగా ఉంటాయి అన్నమాట. బట్టల షాప్ కదండి, అనుభవంతో చెప్తున్నాను అనమాట. తర్వాత అయితే ఇస్త్రీ బట్టలన్నీ పక్కన పెట్టేసాను అనమాట ఇస్త్రీకి ఇవ్వడానికి అనేసి. ఇస్త్రీ బట్టలన్నీ పక్కకు సర్దేసి మిగతా బట్టలన్నీ కూడా అన్నీ సర్దేసుకున్నాను అనమాట అండి. ఈరోజు బుధవారం అయితే మటుకు నాకు ఫుల్ పని అండి. బుధవారం నైట్ అన్నా చేస్తాను, లేదంటే లక్షవారం మార్నింగ్ అన్నా చేస్తాను అనమాట అండి. ఈరోజు ఇంక నైట్ చేసేసుకుందాం మీలే ఇవన్నీ అనేసి ఈరోజు అయితే సర్దుతున్నాను అనమాట అండి. చాలా వరకు మా వారు కూడా నాకు సాయం చేస్తారన్నమాట అండి. ఈ బట్టలు మడతట్టడం ఇవన్నీ కూడా ఆయన సాయం చేస్తుంటారు. ఈరోజు ఆయనకి నీరసంగా ఉందని లోపలికి వెళ్ళిపోయారు అనమాట అండి పడుకోవడానికి. అందుకని ఒకరిదాన్నే చేసుకుంటున్నాను అనమాట. తమ్నేలో చూశారు కదా, హౌ టు మేనేజ్ ఇల్లు, షాపు, పిల్లలు అనేసి. ఇక్కడ చాలామంది అడుగుతూ ఉంటారు అన్నమాట నాకు, ఇంట్లో నీకు పని చేసే వాళ్ళు ఉన్నారా, అందుకనే నువ్వు షాప్కి తొందరగా వెళ్ళిపోతావా, మళ్ళీ నైట్ ఎప్పుడో వస్తావో, వచ్చాక ఏం పని చేస్తావా లేదా అనేసి అనుకుంటుంటారు అన్నమాట. లేదండి, నాకు ఎవరో పని చేసేవాళ్ళు అది ఎవరో లేరు మాట, నేనే చేసుకుంటాను పని అంతానే. మా వారు సాయం చేస్తారు అంతే, మిగతా పని అంతా కూడా నేనే చేసుకుంటాను అనమాట. ఇవన్నీ అయితే వారానికి ఒకసారి అయితే మట్టుకి ఇలాగ క్లీన్ చేసుకుంటాను అనమాట, ఈ టేబుల్స్ ఇవన్నీ అయితే. మిగిలిన టైంలో రోజు తుడుచుకోవడానికి అయితే మట్టుకు అసలు ఖాళీ ఉండదండి, నిజమే చెప్తున్నాను. రోజు అయితే మట్టుకు ఇవేం చెయ్యనమాట అండి. రోజు తుడిచేసుకుంటాను చేస్తానని అయితే మట్టుకు నేను అసలు చెప్పనమాట. నేను వారానికి ఒకసారి ఇవన్నీ క్లీన్ చేసుకుంటాను. మిగిలిన రోజుల్లో నాకు అసలు టైం అవ్వదండి. పిల్లలకి బాక్సులు పెట్టి నేను షాప్కి వెళ్ళి షాప్లో సర్దుకుని మళ్ళీ ఇంటికి వచ్చి వంట చేసుకుని ఇవన్నీ అసలు అవ్వదు మాటండి. ఈ కింద పెట్టాను చూసారా, ఇవన్నీ అయితే బయట ముగ్గులు వేసి మాటండి, స్టెన్సిల్స్, పిండి, కలర్స్ ఇవన్నీ అయితే మటుకు ఇక్కడే పెట్టుకుంటాను అనమాట అండి. టీవీ ఇవన్నీ కూడా క్లీన్ చేస్తుంది అనమాట. టీవీలో అయితే బిగ్ బాస్ వస్తుంది, బిగ్ బాస్ చూస్తాను ఇవన్నీ శుభ్రం చేసుకుంటున్నాను అనమాట అండి.
మా చిన్నోడు యాక్వేరియం తెచ్చుకున్నాడు కానండి, ఫిషెస్ పాపం చాలా కొని తెచ్చాడు. వెంటనే అన్నీ పోయాయన్నమాట, అన్నీ చనిపోయాయి. ఇంకా అందుకనేసి ఇంకా అలా అయిపోతున్నాయమ్మా పాపమమ్మ అని ఇంక వాడు కూడా తేవడం మానేశాడు అన్నమాట అండి. మన దగ్గరికి వచ్చాకనా ఎలా అయిపోతున్నాయమ్మా అని. అయితే నేను మార్నింగ్ పూజ చేసుకోవడానికని పువ్వులు ఇవన్నీ తెచ్చుకున్నాను అనమాట అండి. నాకు ఎన్ని పువ్వులు ఉంటే అన్ని పువ్వులు ఇలాగ ఎక్కువ పువ్వులు పెట్టుకోవడం, పువ్వులు ఎక్కువ కొనడం అంటే చాలా ఇష్టం అన్నమాట అండి. బాగా ఎక్కువగా కొంటుంటాను అనమాట పువ్వులు అదినే. ఈ పువ్వులు ఇవన్నీ అయితే బాక్స్లో వేసి పెట్టేసుకున్నాను అనమాట అండి. ఇవన్నీ నాకు ఒక 2-3 డేస్ వస్తాయి అంతే, వాడేస్తాను. రేపైతే గురువారం పూజ చేస్తాను కదండి, బాబాగారు పూజ. ఇది 3వ వారం అన్నమాట దివ్య పూజ. ఇంకొండ అరటిపళ్ళు, కొబ్బరికాయ ఇవన్నీ కూడా తీసుకొచ్చుకున్నాను అనమాట అండి. ఈ టేబుల్ ఇవన్నీ మాకైతే భోజనం టేబుల్ లేదు అన్నమాట అండి. ఇదివరకు ఉండేది, అది లెగ్స్ ఇరిగిపోయాయి అన్నమాట అండి. ఈ గ్లాస్ వచ్చి ఆ టేబుల్దే అన్నమాట. తర్వాత అయితే నా దగ్గర వేరే టేబుల్ ఉంటే ఆ టేబుల్ మీద ఈ గ్లాస్ పెట్టి ఇలా చేస్తాం అంతే. మేము కింద కూర్చొని తింటాం అలాగే చేస్తామండి. మేము టేబుల్ మీద అది తిన్నాము, ఇంకా తీసుకోలేదు కూడా. ఇప్పుడు ఆయిల్ వేసాను కదండి, అవి మనం కొబ్బరి ముక్కలు ఎండబెడుతున్నాం కదా, ఎండబెట్టిన ఆయిలే మాటండి. కేజీ ముక్కలు ఉంటే 1/2 కేజీ ఆయిల్ అయితే వేసారు మాటండి. అది వద్దు నాకు డబ్బులు ఇచ్చేయండి అంటే 50 రూపీస్ ఇస్తాను అనేసి చెప్పాడు మాట ఆయిల్ అంతటికే. సర్లే ఇంక ఇచ్చేయండిలే అనేసి ఇంకా తీసేసుకున్నాను అనమాట అండి. అది తలకు రాసుకోవడానికి అయితే బాగోదండి ఆయిల్ అయితే, కొంచెం మడ్డిగా అలాగా ఉంటుంది అన్నమాట, ఫ్రెష్ కాదు. ఇవన్నీ తుడిచేసుకుని అయితే మొత్తం కింద కూడా అంతా ఫ్లోర్ అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట అండి. ఈ పని అంతా అయ్యేటప్పటికే అసలు నాకు చాలా టైం అయితే అయిపోయింది అనమాట అండి. ఈ బట్టలు మడతెట్టుకుని టేబుల్ ఇవన్నీ క్లీన్ చేసుకుని ఇదంతా తుడుచుకుని పెట్టుకునేటప్పటికే నాకైతే అసలు చాలా టైం అయిపోయింది అన్నమాట అండి. కొంచెం టైం ఎక్కువే పడుతుంటుంది నాకు, అంటే నేను అంత స్పీడ్గా ఏం చేయను పని, కొంచెం టైం పడుతుంది అన్నమాట అండి. నేను వెళ్ళేంతవరకు అయితే పిల్లలు అయితే మట్టుకి పడుకోరు అన్నమాట అండి. అలా మెలకుగానే ఉండి నేను ఏం చేస్తున్నాను అని డోర్ తీసి చూస్తానే ఉన్నారన్నమాట. అటు తిరుగుతా ఇటు తిరుగుతా మట్టుగా ఉన్నారన్నమాట. ఇంకా వెళ్ళిపోదాం లోపలికి అనేసి అనుకున్నాను. సర్లే ఇంకా మాపు కూడా పెట్టేసి వెళ్ళిపోదాం. ఇంకా గిన్నెలు కూడా ఉన్నాయన్నమాట అండి. ఆ గిన్నెలు ఇంక ఇవన్నీ క్లీన్ చేసుకుని వెళ్ళేటప్పుడు ఇంక చాలా టైం పడుతుంది కదా, అవి అయితే క్లీన్ చేయలేదు అన్నమాట అండి. ఓన్లీ మాపు పెట్టేసి అయితే మట్టుకి ఇంక నేను లోపలికి వెళ్ళిపోయాను అన్నమాట అండి. ఈ మాప్ స్టిక్ అయితే అండి ఇలాంటిది తీసుకోవద్దు ఎవరో కూడా, చాలా పెద్దదే తీసేసుకున్నాను అనమాట అండి. ఎక్కువ బాగా ఊడుస్తుంది కదా అన్నట్టు చాలా పెద్దది తీసుకున్నాను అనమాట అండి. కుర్చీ అయితే స్టార్టింగ్లో అయితే అసలు ఇంక అసలు చేయి చాలా నొప్పి వస్తుంది అనమాట. ఇంకా కొంచెం ఇప్పుడు కొంచెం అరిగాక కొంచెం బాగానే ఉంది, కానీ ఇంకా ఇప్పటికి కూడా అండి సరిగ్గా గట్టిగా పిండలేమన్నమాట దీన్ని. ఒకసారి వాటర్లో ముంచితే చాలా దూరం ఊడ్చచ్చు కదా అని తెలివితేటలు అంటారు వీటిని అనుకుంటూ ఇవ్వాలి. ఆ తెలివితేటలతో నేను ఇంత పెద్దదైతే కొనేసుకున్నాను అనమాట అంటే. కానీ ఇది నాకు పిండడానికి అయితే మట్టుకి చేయి చాలా నొప్పి వస్తూ ఉంటుంది. తర్వాత అయితే ఇలాగ మాప్ అంతా వేసేసుకున్నాను అనమాట అండి. మాప్ వేసుకుని అయితే తర్వాత ఇంకా పడుకుండిపోయాను అనమాట అండి. మార్నింగే 5కి అయితే లేచాను. లేచి గిన్నెలు స్టవ్ ఇవన్నీ అయితే మట్టుకి క్లీన్ చేసుకున్నాను అనమాట అండి. క్లీన్ చేసుకుని ఇప్పుడు 6:30 అవుతుంది. పిల్లల్ని అయితే నిద్ర లేపి వాళ్ళకైతే పాలు ఇచ్చేసాను అనమాట అండి. తర్వాత అయితే నైటే బట్టలు అయితే మిషన్లో వేసాను, అవి కూడా తీసేసాను అనమాట అండి. పైకి తీసుకెళ్ళి ఆరబెడదామని, కానీ మబ్బుగా ఉందండి వాతావరణం అంతానే. మా చిన్నబాబుకి అయితే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అన్నమాట అండి. ఈ ఎగ్జామ్స్ అయిపోయాక దసరా హాలిడేస్ ఇచ్చేస్తారేమో, ఇప్పుడైతే ఎగ్జామ్స్ అవుతున్నాయి అన్నమాట అండి. తర్వాత అయితే ఇది స్టవ్ అయితే ఆల్రెడీ క్లీన్ చేసుకున్నదే, మళ్ళీ టీ పెడితే టీ ఓలి పొంగిపోయింది అన్నమాట అండి. మళ్ళీ అదంతా ఒకసారి మళ్ళీ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట అండి. మళ్ళీ అలా దాని మీద ఏదైనా పెడితే నల్లగా అయిపోద్ది కదా అని ముందునే మార్నింగ్ లేచిన తర్వాత అయితే బయట ఫ్లోర్ క్లీన్ చేసుకుని ముగ్గు అయితే వేసేసుకున్నానండి. తర్వాత స్నానం చేసి వచ్చాక అయితే మట్టుకి ఇలాగ ఫస్ట్ దారబంధానికి పసుపు రాసి చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను అనమాట అండి. నాకు ఇలా బయట ముగ్గు వేసుకోవడం, దారబంధం మీద ముగ్గు వేసుకోవడం అంటే చాలా ఇష్టం అన్నమాట అండి. ఇవన్నీ వేసుకుని కలర్స్ కొద్ది కొద్దిగా పసుపు కుంకుమ వేసుకుంటే అండి చాలా గుమ్మం అంతా నిండుగా అనిపిస్తుంది అన్నమాట అండి. కలకల్లా ఆడుతూ ఉన్నది అంటారు కదా, అలా అనిపిస్తుంది అన్నమాట నాకు. తర్వాత అయితే వీళ్ళు క్యారేజీలకి అయితే మట్టుకి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అండి.
ఓన్లీ పిల్లలకే వండుతుంది అనమాట ఈరోజు. మాకు తర్వాత చూద్దాంలే అన్నట్టు పిల్లలకే పెడుతున్నాను అనమాట. తర్వాత బాబాగారికి దివ్య పూజలో కిచిడి ప్రసాదం చేస్తాం కదా, కిచిడి ప్రసాదం కోసం అయితే పప్పు, పెసరపప్పుని, రైస్ అయితే మట్టుకి అవి కూడా తీసి కడిగేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను అనమాట అండి. ఇక్కడైతే రైస్ అన్నం వండడానికి అయితే కుక్కర్లో పెట్టేసుకున్నాను అనమాట అండి. తర్వాత అయితే నాకు రైస్ అయితే కడిగి పెట్టాను, కానీ నాకు కూర ఏం వండాలో అర్థం అవ్వలేదు. ఈ దేవుడి దగ్గర సామాన్లు ఇవన్నీ కూడా తీసి అయితే తెచ్చుకున్నాను అనమాట. ఏం కూర వండాలని ఆలోచించుకుంటే ఇవన్నీ అయితే మట్టుకి తీసుకున్నాను అనమాట. కడుగుదాం కదా అని ఇవన్నీ ఇక్కడ తెచ్చిపెట్టేసుకున్నాను అనమాట అండి. మా పిల్లలు ఇక్కడ ఏవో కలర్ కోసమని పెన్సిల్ ఏదో చెక్కేసి పొట్టు నానబెట్టాడు అనమాట అండి. ఇల్లంతా ఏళ్ళు చాలా గత్తర చేస్తూ ఉంటారండి. అప్పుడు మా పెద్దబాబు చెప్పాడనమాట, చిన్నప్పుడు పప్పు చెయ్యమ్మా అని చెప్పాడనమాట. ఏం కూర వండరా అని ఇంక వాళ్ళని అడిగాను అనమాట, నాకు ఇంకేం వండాలో అర్థం అవ్వట్లేదని. చిన్నప్పుడు పప్పు అంటే అదేంటి ముద్దపప్పు అంటాం కదా, ముద్దపప్పుని చారు పెట్టమ్మా అన్నాడు. స్నాక్స్ కూడా ఏమీ లేవనేసి కొంచెం జీడిపప్పులు ఉంటే జీడిపప్పు కూడా వేపాయి అనమాట అండి. మా రాజమండ్రిలో పులి తిరుగుతుంది అనేసి టీవీలో చూసాం, చాలా రోజులు అవుతుంది, 20 డేస్ పైన అవుతుందండి. ఆ పులి అయితే ఇప్పుడు కడియం పరిసర ప్రాంతాల్లో ఉందనేసి మార్నింగ్ అయితే కూడా న్యూస్లో చెప్పాడనమాట. ఇది మేము జీడిపప్పు కోసం వెళ్ళింది ఆ ప్లేస్లోకే మటండి. దివాన్ చెరువు సైడే ఎక్కువ తిరిగింది పులి అనేసి అన్నారన్నమాట. శ్రీరాంపురం సైడ్ అయితే జీడిపప్పు తయారు చేసే ఫ్యాక్టరీలు ఉంటాయన్నమాట. అదే తయారు చేయడం అంటే అది ఒలిచి క్లీన్ చేసి అన్నీ చేసి ప్యాకింగ్ చేసి ఫ్యాక్టరీలు అయితే ఉంటాయన్నమాట. డైరెక్ట్ అక్కడికే వెళ్ళి తీసుకున్నాను అనమాట. బాగుంటుంది జీడిపప్పు అక్కడ. అక్కడికి వెళ్తుంటే తెలిసిన వాళ్ళు ఒకళ్ళు అన్నారన్నమాట, ఏంటి అక్కడికి వెళ్తున్నారు, అక్కడ పులి తిరుగుతుంది కదా అనేసి. అప్పుడు పిల్లలు పులిని చూడడానికి వెళ్దాం అయితేనమ్మా అని ఎటకారం ఆడుతున్నారు అనమాట. తర్వాత అయితే నేను అవన్నీ తోమేసి పెట్టేసుకునండి, పిల్లల్ని అదే స్కూల్కి అయితే పంపించుకున్నాను అనమాట. పంపించేసుకుని నేనైతే పూజ దగ్గర అన్నీ సర్దుకుని అయితే పూజ స్టార్ట్ చేశాను అనమాట అండి. ఇవైతే చిన్నవి ఇత్తడి కుందులు ఉంటాయన్నమాట అండి. లోటస్ లాగా ఉంటుంది అన్నమాట, చుట్టూ లోటస్ షేప్లోనే ఆ కుందులు అయితే పెట్టుకుని ఈరోజైతే దీపారాజన అయితే మట్టుకి చేశాను అనమాట అండి. తర్వాత మా వారిని కూడా దీపం పెట్టమంటాను అనమాట అండి. ఆయన కూడా ఒక ఒత్తేసి పక్కన ఉంచుతాను అనమాట. చామంతి పువ్వులో ఇలాగ వెండి పువ్వు పెట్టానమాట, ఎలాగుందా అని ఇలాగ చూపిస్తున్నాను అనమాట మీకు. చామంతి పువ్వులో ఒక వెండి పువ్వు పెట్టి ఇలాగ అష్టోత్తరం అయితే చదువుకుంటున్నాను అనమాట అండి. అష్టోత్తరం చదువుతా మా వారికి కూడా పువ్వులు ఇచ్చి కొన్ని పువ్వులు ఆయన్ని కూడా పూజ చేయమన్నాను అనమాట అండి. ఇప్పుడు వచ్చి బాబాగారి దివ్య పూజ ఇది నేను 3వ వారం చేస్తున్నాను అనమాట అండి. ఈ ముడుపు అన్నది మనం ఒక వారం కట్టుకుంటే సరిపోద్ది, 5 వారాలు కూడా ఆ ముడుపు బాబాగారి పాదాల దగ్గర ఉంచుకుని మనం పూజ చేసుకుంటే సరిపోద్ది అన్నమాట అండి. ఫస్ట్ వారం అయితే నేను విడిగా పెట్టుకుని పీఠం పెట్టుకుని అలాగా చేశాను అన్నమాట అండి పూజ. నాకు ఎందుకో అలా చేస్తే నాకు సెంటిమెంట్గా కలిసి రాలేదేమో, కలిసి రావడం అంటే అదే విఘ్నం వచ్చేసింది. రెండో వారం నాకు ఆటంకం వచ్చిందన్నమాట, చేయడానికి అవ్వలేదు అని మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు ఇంకా మళ్ళీ ఫస్ట్ వీక్ మళ్ళీ ఫస్ట్ వారం మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట, మళ్ళీ ముడుపు కట్టుకుని. అందుకోసమని ఇప్పుడైతే ఇలాగా దేవుడి దగ్గరదే అక్కడే పెట్టేసుకుని విడిగా కాకుండా దేవుడి దగ్గరే పెట్టేసుకుని అయితే మట్టుకి ఇలాగ అష్టోత్తరం ఇవన్నీ చదువుకుని అయితే పూజ చేసుకున్నాను అనమాట అండి. ముందు 2 వీక్స్ కూడా ఇలాగే చేసుకున్నాను అనమాట. ఇదైతే మొత్తం తర్వాత ఇప్పుడు ఇది 3వ వారం అన్నమాట అండి పూజ. ఇలా అష్టోత్తరం చదువుకుని పూజ చేసి ఈరోజైతే ఇలాగా వెండి పువ్వులు అలాగే పచ్చి పువ్వులతోటి కలిపి అయితే ఇలాగ అష్టోత్తరం చదువుకుని అయితే పూజ అయితే చేసుకున్నాను అనమాట అండి. ఇవి వచ్చి వెండి పువ్వులు అండి, వెండికి గోల్డ్ కోటెడ్ వస్తాయి అన్నమాట అండి. మనకు కరిగిస్తే ఏమీ రాదు, ఓన్లీ వెండి లెక్కనే తీసుకుంటారన్నమాట. ఇవి చిన్నవే ఉంటాయి, ఇంకొంత దగ్గరికి చూపించాను కదా, చిన్నగా ఉంటాయి కానీ గోల్డ్లా ఉంటాయి అన్నమాట అండి. అక్కడ ఒక పువ్వు కనిపిస్తుంది చూడండి, అది కూడా సిల్వర్ అన్నమాట అండి. కొనేటప్పుడు అయితే 500కి కొన్నాను అన్నమాట. ఈచ్ ఒక్కొక్కటి వచ్చి కొంచెం పెద్దగా ఉంటుంది, బాగుంటుంది చూడడానికి. అయితే అది బంగారం పువ్వులా కనిపిస్తుంది అన్నమాట, కానీ సిల్వర్. అలాంటివన్నీ మనం 108 కొనుక్కోవాలంటే చాలా డబ్బులు అయిపోతాయి. ఒక 2 తీసుకున్నాను అన్నమాట అండి. ఈ చిన్నవి అయితే 108 ఉంటాయి అన్నమాట అండి, మనకి గోల్డ్ కోటెడ్ వస్తాయి అన్నమాట. ఇంకోండి ఇదైతే నేను చేసుకున్న పూజ అయితే ఇలా చేసుకున్నాను అన్నమాట అండి. చాలా ప్రశాంతంగా అయితే నేను పూజ చేసుకున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరిన్ని వీడియోల కోసం నాకు సపోర్ట్ చేయండి. బాయ్ అండి.